ఎదురు చూస్తోంది. లోక్సభ ఎన్నికలతో పాటు ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో మరింత ఆసక్తి నెలకొంది. కేంద్రంలో ఈసారి ప్రభుత్వం మారుతుందా, లేదంటే ముచ్చటగా మూడోసారి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందా, లేకపోతే హంగుకు ఆస్కారం ఉందా అనేది జూన్ 4న ప్రకటించే ఫలితాల్లో తేలనుంది. అయితే అంతకంటే ముందే ఎగ్జిట్ పోల్స్ తో కొంత స్పష్టత రానుంది. అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి, వీటిలో ఖచ్చితత్వం ఎంత, ఇప్పుడు తెలుసుకుందాం. జూన్ 1న లోక్సభ ఎన్నికల చివరి విడత పోలింగ్ జరుగుతోంది. ఈ పోలింగ్ ముగిసిన తరువాత ఆయా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ వెల్లడిస్తాయి. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం చివరి ఓటు పోలైన అరగంట తర్వాతే ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాలి. జూన్ 1న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. క్యూ లైన్ లో ఉన్న ఓటర్లకు 5 గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు అనుమతిస్తారు. అంటే జూన్ 1న సాయంత్రం 5:30 గంటల తర్వాత లేదా 6 గంటల తర్వాత నుంచి ఎగ్జిట్ పోల్స్ వస్తాయి. సాధారణంగా ఎన్నికలకు ముందు కొన్ని సర్వేలను నిర్వహిస్తారు. వీటిని ప్రీ పోల్స్ అంటారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందు, పొత్తులు తేలకముందు, సీట్ల సర్దుబాటుపై స్పష్టత రాకముందు, పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించక ముందు ఈ ప్రీ పోల్స్ నిర్వహిస్తారు. నియోజకవర్గాల వారీగా ఓటర్లతో మాట్లాడి ఏ పార్టీకి గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయనే విషయాలను సేకరించి పోల్ రిజల్ట్ వెల్లడిస్తారు. ఎగ్జిట్ పోల్స్ వీటికి పూర్తిగా భిన్నమైనవి. పోలింగ్ రోజే పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేసి బయటకు వచ్చే ఓటర్ల మనోగతం తెలుసుకుంటూ ఎగ్జిట్ పోల్ సర్వే నిర్వహిస్తారు. ఆయా సర్వే సంస్థల ప్రతినిధులు ముందుగానే ఎంపిక చేసుకున్న పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి వీలైనంత ఎక్కువ మంది ఓటర్లతో మాట్లాడడం ద్వారా ఏ పార్టీకి ఓటు వేశారో తెలుసుకుని ఒక అంచనాకు వస్తారు. ఎగ్జిట్ పోల్ నిర్వాహకులు దాదాపు అన్ని వర్గాల ఓటర్లు కవర్ అయ్యేలా వేర్వేరు సమయాల్లో ఓటర్ల స్పందనను తెలుసుకుంటారు. అంటే యువకులు, మహిళలు, వృద్ధులు, వివిధ కేటగిరీలకు చెందిన ఓటర్లందరి నుంచి అభిప్రాయాలు సేకరిస్తారు. ఎంత ఎక్కువ మంది శాంపిల్స్ ని తీసుకోవడం ద్వారా ఎంత పకడ్బందీగా విస్తృతంగా సర్వే నిర్వహిస్తారో ఎగ్జిట్ పోల్స్ లో అంతే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. నియోజకవర్గాల వారీగా ఆయా పోలింగ్ కేంద్రాల్లో సేకరించిన సమాచారంతో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో ఓ అంచనాకు వస్తారు. ఆ సమాచారాన్ని క్రోడీకరించి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను విడుదల చేస్తారు. ప్రీ పోల్ సర్వేలతో పోలిస్తే ఎగ్జిట్ పోల్స్ లో ఖచ్చితత్వానికి అవకాశం ఎక్కువ. గత కొన్నేళ్లుగా గమనిస్తే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తుది ఫలితాలకు దాదాపు దగ్గరగా వచ్చాయి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తుది ఫలితాలకు దగ్గరగా వచ్చాయి. అందువల్ల ఈ ఎగ్జిట్ పోల్స్ పై ఆసక్తి పెరిగింది.